స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పెద్దపులి చాలా కలకలాన్ని రేపుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. పెద్దపులి తిరుగుతున్నది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్దపులి చాలా కలకలాన్ని రేపుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. మనకి మొన్న ఒక 4 రోజుల కింద పెద్దపులి తుంపల్లి, రెడ్డిపేట్ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఒకసారి ఒక ఆవుని దాడి చేసి చంపింది. దాని తర్వాత ఇంకొంచెం ట్రావెల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు రామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పెద్దపులి సంచారం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టర్స్ వేసి అండ్ ప్రజలకి అవగాహన కల్పించి వీడియోస్ చూపించి ఆ వైపుగా వెళ్ళొద్దు అని అండ్ జాగ్రత్తలు అన్నీ చెప్తూ ఉన్నారు. మనకు డిఎఫ్ఓ గారు లైన్లో ఉన్నారు. నమస్తే మేడం. పెద్దపులి గురించి చాలా కలకలం రేపుతుంది అండ్ చాలా వార్తలు వినిపిస్తున్నాయి. 2-3 రోజుల్లో ఒకసారి మనకి ఇంకొకసారి మళ్ళీ లేగదూడపై అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? పల్లెల్లోకి ఉన్న ప్రజలకి ఎట్లాంటి మీరు కాషన్స్ ఇస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి 10th రోజు ఘాటిపల్లి బీచ్ సిరికొండ రేంజ్ లో ఫస్ట్ మనకి పగ్మార్క్స్ కనిపించాయండి. అవును. ఆ తర్వాత వన్స్ మనకి అక్కడ పగ్మార్క్స్ కనిపించగానే మనం అడ్జసెంట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇందల్వాయి కానీ, మాచారెడ్డి ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కానీ వీటన్నిటికీ కూడా అలర్ట్ చేశాం. ఎందుకంటే మనకి బౌండరీస్ ఉంటాయి కానీ వైల్డ్ బౌండరీస్ ఉండవు కాబట్టి. సో అడ్జసెంట్ ఉన్న అన్ని రేంజెస్ కి కూడా మనం కాషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అన్ని రేంజెస్ లో కూడా పెట్రోలింగ్ పెంచాము. మనం ఎక్కడైనా ఆనవాళ్ళు ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ ఇదేమైనా కనిపిస్తాయేమో అని. అవును. అయితే డ్రోన్స్ తో కూడా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్ని డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు? ఎంతవరకు రేంజ్ కవర్ చేశారు? ఓకే, మనం ఫస్ట్ 3 days డ్రోన్స్ ని డిప్లాయ్ చేసామండి టు నో మోర్ అబౌట్ అట్లీస్ట్ మనకి డ్రోన్స్ లో వైడ్ రేంజ్ ని కవర్ చేసి ఏదైనా మూవ్మెంట్ ఉంటే తెలుస్తుందేమో అని. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ రెయినీ సీజన్ తర్వాత కాబట్టి చెట్లు బాగా ఉండడం వల్ల కెనోపీ డెన్స్ ఉండడం వల్ల మనం అంత డ్రోన్స్ యొక్క ఉపయోగాన్ని అంత కరెక్ట్ గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. దెన్ వీ హావ్ ఇంక్రీజ్ ద పెట్రోలింగ్ పార్టీస్. సో 1-3 days మనం డ్రోన్స్ ని డిప్లాయ్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్ల మనం పెట్రోలింగ్ టీమ్స్ ని ఇంక్రీజ్ చేస్తాం. మనకి ఇంకా ఎక్కువగా ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయేమో అని. 12th రోజు లేట్ ఈవినింగ్ మనకి క్యాటిల్ కిల్, మీరు అన్నట్టుగా క్యాటిల్ కిల్ ఐడెంటిఫై అయింది రామారెడ్డిలో. అవును. అయితే ఇప్పుడు తుంపల్లి నుంచి రామారెడ్డి అంటే ఇంకొంచెం ఫారెస్ట్ ఏరియాని దాటుతూ ఇంకా ముందుకు వచ్చేసింది. సో అది నెక్స్ట్ అటు నుంచి ఎటు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అంటే మనకి 1.5 months 2 months బిఫోర్ సిరిసిల్లాలో మనకి ఐడెంటిఫై అయిందండి. అవును. సో బహుశా ఇదంతా కూడా మనకి మహారాష్ట్ర నుంచి సిర్పూర్, తిర్యాని, జన్నారం, ఖానాపూర్, కొడిమ్యాల్లో మనకి సిరిసిల్ల జిల్లాలో అట్లీస్ట్ 1.5 months కొడిమ్యాల్లోనే టైగర్ మూవ్మెంట్ అనేది ఉన్నింది. దాని తర్వాత రుద్రంగి, సిరికొండ, కూల్తాండ. ఇప్పుడు రైట్ నౌ పాస్ట్ 1 week నుంచి కూడా మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అన్ని కూల్తాండ శివారులో ఉన్న ఫారెస్ట్ ఏరియా, ఎల్లంపేట్ బీట్, కంపార్ట్మెంట్ 539, 540 ఈ పర్టికులర్ ఏరియాస్ లో మనకి ఎక్కువగా దాని మూవ్మెంట్ ఉంది. ఓకే. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు మనకి? ఎందుకంటే మీరు చెప్పినట్టు వర్షాకాలం ఎక్కడ చూసినా మొత్తం వీడ్ ఉంటుంది,
సో అది కొంచెం కష్టంగానే ఉంటది. సో ప్రాణాపాయం జరగక ముందే పట్టుకోవడం అవసరం యాక్చువల్ గా. సో మరి ఎట్లాంటి పట్టుకునే దానికన్నా అది ఫారెస్ట్ లోనే ఉంది. వైల్డ్ లైఫ్ ఇస్ సపోజ్ టు స్టే ఇన్ ఫారెస్ట్. సో దాని వల్ల మనకి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్, మీరు అంటున్నట్టుగా మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకటి ఏంటంటే వీఆర్ నాట్ ద ప్రే బేస్. హ్యూమన్స్ అనేది టైగర్ యొక్క ప్రే బేస్ లో మనం లేము. సో ఒకవేళ నిజంగానే క్యాటిల్ కంపెన్సేషన్ అందరం వరి అవ్వాల్సింది చుట్టుపక్కల ఫ్రింజ్ విలేజెస్ లో ఉన్న క్యాటిల్ కోసం అయితే ఇమీడియట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అలాంటి క్యాటిల్ కి ఏది నోటీస్ చేసినా కూడా వీఆర్ ఇమీడియట్లీ కంపెన్సేటింగ్. అదే రోజు దానికి తగ్గ కంపెన్సేషన్ పంచనామా వెటర్నరీ డాక్టర్ రిపోర్ట్ తీసుకొని కంపెన్సేషన్ ఇస్తున్నాము. అయితే మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా, ఫారెస్ట్ ఏరియా సైడ్ వెళ్ళొద్దు అండ్ ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇదంతా పొలాలు నాట్లు వేసే సీజన్. సో ఇప్పుడు అది ఇవి పొలాలన్నీ ఇంచుమించుగా ఊరు చివర్లలో ఊరు పొలిమేరలు దాటిన తర్వాతనే ఉంటాయి. సో మరి అట్లా వెళ్ళే వాళ్ళకి మరి మీరు ఎలాంటి సూచన ఇద్దాము అనుకుంటున్నారు? మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది. దాన్ని అందరికీ కూడా టామ్ వేసి చేయడం జరిగింది. ఫ్రింజ్ విలేజెస్ లో అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి రోజు ఈవినింగ్ 4 తర్వాత ఒక్కరుగా వెంచర్ చేయదు, అసలు అడవిలోకి వెళ్ళకూడదు. ఎర్లీ మార్నింగ్స్ అండ్ మిడ్ నైట్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఒంటరిగా అడవిలోకి వెళ్ళొద్దు. అండ్ ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఒక స్టిక్ క్యారీ చేయాలి. దానికి స్టిక్ కి ఒక గంట పెట్టుకొని ఉండాలి. సో దట్ అది మన మూవ్మెంట్ ని, మనం ఒక వైల్డ్ లైఫ్ ని చూసే లోపే అది మనం ఒక 10 సార్లు చూసేసి అవాయిడ్ చేసేస్తుంది. ఇట్ విల్ నాట్ కమ్ ఫర్ కాన్ఫ్లిక్ట్. సో ఇలాంటి మనం జాగ్రత్తలన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో పోస్టర్స్ అంటించడం జరిగింది. అందరికీ కూడా టామ్ వేసి అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఈ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తున్నారు కదా, క్యాటిల్స్ ని కొద్ది రోజుల వరకు ఇళ్లలోనే హోల్డ్ చేయండి, పంపించకండి అని కూడా చెప్తున్నారు. ఇది నిజమేనా? ఆ పర్టికులర్ ఏరియాని అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఒంటరిగా వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా ఒక స్టిక్ని క్యారీ చేస్తూ దానికి ఒక బెల్ని పెట్టుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తే మటుకు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ. అయితే ఇక్కడ నాట్ల సీజన్ కాబట్టి అలా వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళు చాలా వరకు ఊరవతలకి వెళ్ళి వాళ్ళ పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా వెళ్ళినప్పుడు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవేర్నెస్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఈ పెద్ద పులి ఇప్పటి వరకైతే మనకి మనుషుల మీదికి దాడి చెయ్యలేదు, కానీ పశువులు దీనికి బలైపోతూ ఉన్నాయి. పశువులను దాటి అంటే ఆల్మోస్ట్ పశు సంచారం ఉంది అంటే మనుష్య సంచారం కూడా, అంటే ప్రజలు అక్కడే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వేచి చూడాలి పెద్ద పులి ఎప్పుడు మరి తన దారిన తను మళ్ళీ వచ్చిన దారిన వెళ్ళిపోతుందా, అసలు ఈ స్టోరీ ఎట్లా కంప్లీట్ అవుతుంది అనేది వేచి చూడాల్సింది.